మన గ్లోబల్ స్టార్ మన మెగాస్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా మనకి ఈరోజు సాంగ్ అయితే జరగండి జరగండి అనే సాంగ్ రిలీజ్ అయింది. సో ఆ సాంగ్ చూసారో లేదో ఒకసారి వెళ్ళి చూడండి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. నేనైతే ఒక రామ్ చరణ్ గారికి ఒక డైరెక్ట్ ఫ్యాన్ అన్నమాట. మీ అందరికీ కొంతమంది తెలుసు, కొంతమంది తెలీదు. సో ఎనీవే సాంగ్ అనేది నాకు ఎలా అనిపించింది అని అంటే, బాగుంది భయ్య. సాంగ్ అనేది ఎప్పుడో రిలీజ్ అయింది, కానీ ఇప్పుడు చూసిన తర్వాత మళ్ళీ మనకు త్రిబుల్ కనిపించిన రామ్ చరణ్ తర్వాత మళ్ళీ మనకు శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్లో కనిపిస్తున్నారు. సో ఈ మూవీ అనేది మనకు చాలా టైం టేకింగ్ పీరియడ్, ఎందుకంటే ఇంకా మనకు చాలా టైం పడుతుంది రావడానికి. దాంతోపాటు మనకు అసలుకి బర్త్డే కూడా ఈ సాంగ్ రిలీజ్ చేస్తారో చేయరు అనుకున్నా. ఇది ఆల్రెడీ లీక్ అయిన సాంగ్ అయినా కూడా ఓకే లీక్ చేశారు అనుకున్నా, కానీ చేశారు. సాంగ్ మాత్రం అద్దరిపోయింది. ఎక్స్పెషల్లీ ఆ సరౌండింగ్ పెట్టే సెటప్ ఉంది చూడండి, అది మాత్రం వేరే లెవెల్. దానికైతే ఈ ఒక్క సాంగ్కి 16 crores అయితే పెట్టారన్నట్టు తెలుస్తుంది. సో ఇంకా ఓవరాల్గా మూవీలో సాంగ్స్ అయితే 90 crores అలా అని అంటుండ్రు. ఏమో, కానీ మన శంకర్ గారి డైరెక్షన్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది అని మాత్రం మనకు తెలిసిందే. సో ఇక ఓవరాల్గా మీకు సాంగ్ ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేయండి. అండ్ మనకి కియారా అద్వానీ గురించి మాట్లాడాలంటే ఆమె అండ్ మన రామ్ చరణ్ గారి కాంబినేషన్లో ఆల్రెడీ మన వినయ విధరామన్ మూవీ వచ్చింది. సో వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుందన్నది ఆ మూవీని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఈ మూవీ మనకు రామ్ చరణ్ గారు 3 గెటప్స్లో కనిపిస్తున్నారు. లైక్ పొలిటికల్ డ్రామాలో వేలో ఉంటుందని అన్నారు. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు మనకు మూవీ అనేది. అంటే నేను చెప్తున్నాను, ఏదో మళ్ళీ కొత్త చెప్తున్నావు భయ్యా అని అనుకోకండి, నాకు తెలిసింది చెప్తున్నాను. సో మీకు ఓవరాల్గా ఒకటే అడుగుతున్నాను, సాంగ్ ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చింది, అంతకుమించి నో వర్డ్స్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ మన రామ్ చరణ్ గారికి. ఈ మూవీ ఒక రేంజ్లో ఆడాలని అనుకుంటున్నాను. అండ్ వెయిటింగ్ ఫర్ ది గేమ్ చేంజర్ ఫిలిం భయ్యా. అండ్ చూద్దాం మరి ఎలా ఉండబోతుంది, ఎంత హైప్ ఇస్తుందో చూద్దాం. ఇక నాకు ఈ సాంగ్ ఎంత ఉన్నదంటే, ఇక మూవీలో యాక్షన్ సీన్స్ కానీ లేకపోతే ఇంకా వగారా అవన్నీ ఇంకా ఏ విధంగా ఉంటాయో అనేది ఒకసారి ఊహించి కూడా వచ్చి మాత్రం చాలా డేస్ అవుతుంది. ఇక ఆ తర్వాత మనము రామ్ చరణ్ గారిని చూసేదే ఇక గేమ్ చేంజర్ ఫిలిం. ఇక ఆ తర్వాత మూవీ అయిన తర్వాత మన బుచ్చిబాబు గారితో RC16. సో ఉప్పెన తర్వాత ఒక మంచి ఉప్పెన మూవీతో మంచి హిట్ కొట్టారు. సో ఈ మన రామ్ చరణ్ గారితో ఆ మూవీ అంటే ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. సో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు గేమ్ చేంజర్ ఫిలిం గురించి అండ్ ఫిలిం కోసం అనేది కింద అదన్నా కామెంట్ చేయండి. అండ్ దట్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి భయ్యా.